హాయ్ హలో అందరికీ ఈరోజు క్లాస్లో మనం ఎలక్ట్రిక్ బిల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే టారిఫ్ అంటే ఏంటి దాంట్లో టూ పార్ట్ టారిఫ్ అంటే ఏంటి అండ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం ఎలాగా అనేది మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఓకే, బిల్ క్యాలిక్యులేట్ చేసే ముందు యూనిట్ అంటే ఏంటి? ఏ యూనిట్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ KWH ఆర్ కిలో వాట్ అవర్. ఇందులో మనం ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఆర్ ఎనర్జీ యూజ్డ్ అనేది ఎలాగ రిప్రజెంటేషన్ ఉంటుంది అంటే KWHలో రిప్రజెంటేషన్ ఉంటుంది. మీరు గనక ఒక 1000 వాట్స్ అంటే 1 కిలో వాట్ అనమాట. 1000 వాట్స్ అంటే 1 కిలో వాట్. సో 1 కిలో వాట్ ఆఫ్ పవర్ని 1 అవర్ కనుక యూజ్ చేస్తే అప్పుడు దాన్ని 1 కిలో వాట్ అవర్ అంటారనమాట. అంటే మీరు అప్లయన్స్ ఏదైనా యూజ్ చేసేటప్పుడు 1000 వాట్స్ యూజ్ చేస్తే 1 కిలో వాట్ అయితే దాన్ని ఒక 1 అవర్ కనుక యూజ్ చేస్తే 1 కిలో వాట్ అవర్ అంటే 1 యూనిట్ కన్జ్యూమ్ అయినట్టు అనమాట. సో దీన్ని మనం టారిఫ్ అంటే ఏంటి? టారిఫ్ అంటే నథింగ్ బట్ బిల్ అనమాట. టారిఫ్ని ఎలా డిఫైన్ చేస్తాం? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేట్ ఆర్ ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇట్ ఈస్ అ షెడ్యూల్ ఆర్ రేట్స్ ఫ్రేమ్డ్ టు ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ బై ద కన్జ్యూమర్స్. సో మనం కన్జ్యూమ్ చేసిన ఎనర్జీ ఏదైతే ఉందో ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేశారో దాన్ని బేస్ చేసుకుని టారిఫ్ అనేది డిజైన్ చేయటం జరుగుతుంది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టారిఫ్ ఏంటి అంటే ఎందుకు టారిఫ్ అనేది తీసుకురావాల్సి వచ్చింది? ఇట్ రికవర్స్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ జనరేటింగ్, ట్రాన్స్మిటింగ్, డిస్ట్రిబ్యూటింగ్ ఎక్విప్మెంట్. అంటే మనం పవర్ని యూజ్ చేసుకుంటున్నామంటే ఆ పవర్ జనరేట్ అవ్వాలి ఒక జనరేటింగ్ స్టేషన్ దగ్గర, అక్కడి నుంచి ట్రాన్స్మిట్ అవ్వాలి, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అయ్యి అప్పుడు డొమెస్టిక్ కానీ ఇండస్ట్రీ కానీ ఒక కన్జ్యూమర్ దగ్గరికి పవర్ అనేది రీచ్ అవుతుంది అనమాట. సో వీటిలన్నిటికీ జరిగిన ఖర్చు పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చుని మనం రికవరీ చేయడం కోసం టారిఫ్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇట్ రికవర్స్ ద ఆపరేటింగ్ కాస్ట్, సప్లయింగ్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎరెక్షన్ కాస్ట్. ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్గా ఆపరేటింగ్ కాస్ట్లోకి ఏమేమి వస్తాయి? శాలరీస్, స్టాఫ్ ఉంటారు, శాలరీస్, వాళ్ళ మెయింటెనెన్స్ అండ్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, సప్లయింగ్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్, ఇవన్నీ కూడా మనకి రికవర్ చేయడానికి టారిఫ్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇట్ రికవర్స్ మీటరింగ్ కాస్ట్, బిల్లింగ్, కలెక్షన్ కాస్ట్ అండ్ అదర్ మిస్లేనియస్ కాస్ట్. సో అన్ని కాస్ట్స్ కలిపి వీటిలన్నిటిని ఇంక్లూడ్ చేస్తూ టారిఫ్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకే, మనకి సిలబస్లో 2 పార్ట్ ఎలక్ట్రిసిటీ టారిఫ్ అనేది మన సిలబస్లో ఉంది. ది 2 పార్ట్ ఎలక్ట్రిసిటీ టారిఫ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 కాంపోనెంట్స్. ఏంటంటే మెయిన్లీ ఫిక్స్డ్ ఛార్జెస్ అండ్ రన్నింగ్ ఛార్జెస్. ఫిక్స్డ్ ఛార్జెస్ అంటే ఏంటి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మ్యాక్సిమం డిమాండ్ ఉంటే అది ఫిక్స్డ్ ఛార్జెస్. ఎప్పుడు కూడా ఒక మ్యాక్సిమం డిమాండ్ వాల్యూ తీసుకున్న తర్వాత ఫిక్స్డ్గా ఒక ఛార్జ్ ఉంటుందన్నమాట. అండ్ ఇట్ విల్ నాట్ డిపెండ్ ఆన్ ది అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జ్యూమ్డ్. మీరు ఎంత ఎనర్జీ యూజ్ చేశారు అనే దానికి సంబంధం లేకుండా ఒకటి ఫిక్స్డ్గా పడుతుంది ఏది 2 పార్ట్ టారిఫ్లో. ఇంకొకటి రన్నింగ్ ఛార్జెస్. ఈ రన్నింగ్ ఛార్జెస్ ఏం కవర్ చేస్తున్నాయంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ బై ద కన్జ్యూమర్స్. మీరు ఎంత అయితే కన్జ్యూమ్ చేశారో దానికి రన్నింగ్ ఛార్జెస్ ఉంటుంది. సో 2 పార్ట్ ఎలక్ట్రిసిటీ టారిఫ్లు ఏముంటాయి? ఫిక్స్డ్ ఛార్జ్ ఒకటి ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటుంది, ప్లస్ రన్నింగ్ ఛార్జెస్ మీరు ఎన్ని యూనిట్లు కన్జ్యూమ్ చేశారో అది కనుక యాడ్ చేస్తే దాన్ని 2 పార్ట్ ఎలక్ట్రిసిటీ టారిఫ్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ కూడా ఉంది. ఈ 2 పార్ట్ ఎలక్ట్రిసిటీ టారిఫ్ అంటే ఏంటని అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దిస్ టైప్ ఆఫ్ టారిఫ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మీడియం స్కేల్ ఇండస్ట్రియల్ పర్పసెస్. ద డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ టారిఫ్ వెన్ ద ఇండస్ట్రీ ఈజ్ క్లోజ్డ్ ఆల్సో ద ఫిక్స్డ్ ఛార్జ్ మస్ట్ బి పెయిడ్ బై ద కన్స్యూమర్స్. సో మీరు అసలు ఏమి 0 యూనిట్స్ కన్జ్యూమ్ చేసినా కూడా రన్నింగ్ ఛార్జెస్ 0 అవుతుంది తప్ప ఫిక్స్డ్ ఛార్జెస్ అనేవి ఫిక్స్డ్గానే ఉంటుంది. కాబట్టి ఒక ఇండస్ట్రీస్కి యూజ్ చేసినప్పుడు ఆ ఇండస్ట్రీ క్లోజ్ చేసినా సరే బిల్లు పే చేస్తూ ఉండాలన్నమాట. అది ఇక్కడ డ్రాబ్యాక్ అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ 2 పార్ట్ ఎలక్ట్రిసిటీ టారిఫ్. ఇక్కడ ఏంటంటే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే క్యాలిక్యులేట్ ఎలక్ట్రిసిటీ బిల్ ఫర్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ అని చెప్పేసి ఈ ఐటమ్స్ అన్ని ఇచ్చారు. నేను సింపుల్గా దీన్ని ఏం చేశానంటే ఒక టేబుల్ ఫామ్ లాగా తీసుకున్నాను. ఈ టేబుల్ ఫామ్ కనుక మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినా సరే సాల్వ్ చేయడం చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. సో దాంట్లో ఈ టేబుల్లో మీరు ఏం చేస్తారంటే సీరియల్ నెంబర్ అండ్ అప్లయన్స్ నెంబరు, ఈచ్ వాటేజ్, నెంబర్ ఆఫ్ అవర్స్, టోటల్ వాట్ అవర్స్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకి 4 ల్యాంప్స్ అన్నాడు అంటే ఇక్కడ ల్యాంప్స్ అని రాసుకోండి. 2000 వాట్స్ ఇమ్మర్షన్ హీటర్ అన్నాడు, ఇమ్మర్షన్ హీటర్. 3 ఫ్యాన్స్ అన్నాడు, ఫ్యాన్స్.
ఎలక్ట్రిక్ ఐరన్ అన్నాడు, ఎలక్ట్రిక్ ఐరన్. ఇప్పుడు నెంబర్ ఎన్ అనేది వేసుకోండి. 4 ల్యాంప్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ 4. ఇమర్షన్ హీటర్ అనేది ఎన్ని అనేది చెప్పలేదు కాబట్టి ఒక హీటర్ కింద తీసుకున్నాం. ఇమర్షన్ హీటర్ అని చెప్పాడు కాబట్టి ఒకటే అనమాట. 3 ఫ్యాన్స్ అన్నారు ఇక్కడ. సో ఫ్యాన్స్ దగ్గర 3 అన్నాం. 2000 వాట్స్ ఎలక్ట్రికల్ ఐరన్ అన్నాడు. ఎలక్ట్రికల్ ఐరన్ 1 అనమాట. సో ఇక్కడికి నెంబర్ అయిపోయింది. ఇప్పుడు ఈచ్ ఐటమ్కి వాటేజ్ ఎంత, ల్యాంప్స్ వాటేజ్ ఎంత ఇచ్చాడు, 100 వాట్స్. ఇక్కడ 100 వాట్స్ పెట్టుకోండి. తరువాత ఇమర్షన్ హీటర్కి 2000 వాట్స్, ఇక్కడ 2000 వాట్స్ పెట్టండి. 3 ఫ్యాన్స్ ఒక్కొక్కటి 60 వాట్స్, 60 వాట్స్ పెట్టండి. ఇక్కడ ఎలక్ట్రికల్ ఐరన్ 2000 వాట్స్, 2000 వాట్స్. ఇప్పుడు ఒక్కొక్క అప్లయన్స్ రోజుకి ఎన్ని గంటలు వర్క్ చేస్తుంది అనేది చూడండి. 4 ల్యాంప్స్ ఆఫ్ 100 వాట్స్ ఈచ్ యూజ్డ్ ఫర్ 6 అవర్స్ ఏ డే, 6 అవర్స్ ఏ డే. అలాగే ఇమర్షన్ హీటర్ 1 అవర్ ఏ డే. ఇదంతా కూడా మనకి ఇచ్చిన డేటా నుంచి. ఇది 10 అవర్స్ ఏ డే అండ్ ఇది 1 అవర్. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఎన్ని నెంబర్ ఉన్నాయి, ఎంత వాటేజ్ ఉంది, ఎన్ని గంటలు యూజ్ చేశారు. సో ఈ మూడింటిని మల్టిప్లై చేసేస్తే 4 ఇంటూ, చూడండి జాగ్రత్తగా గమనించండి కొంచెం, 4 ఇంటూ 100 ఇంటూ 6, 4 ఇంటూ 100 ఇంటూ 6, అలాగే 1 ఇంటూ 2000 ఇంటూ 1, ఓకే, 3 ఇంటూ 60 ఇంటూ 10, 1 ఇంటూ 2000 ఇంటూ 1. సో ఈ టోటల్గా వచ్చింది ఏంటంటే మీకు నెంబరు ఈచ్ వాటేజ్ అవర్స్, అంటే మీకు వాట్ అవర్స్ వచ్చిందనమాట. ఇది వాట్ అవర్స్, వాట్ అవర్స్, వాట్ అవర్స్, వాట్ అవర్స్ వచ్చినాయి అన్నీ కూడా వాట్ అవర్స్. ఇట్లన్నిటిని యాడ్ చేశాను చూడండి. ఇక్కడ టోటల్ వాట్ అవర్స్ పర్ డే 2400 ప్లస్ 2000 ప్లస్ 1800 ప్లస్ 2000, టోటల్గా 8200 వాట్ అవర్స్ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు టోటల్ కిలో వాట్ అవర్స్ పర్ డే కావాలంటే వచ్చిన వాట్ అవర్స్ని డివైడెడ్ బై 1000 చేస్తే మీకు వచ్చింది కిలో వాట్ అవర్స్ పర్ డే. కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, పర్ డే, ఒక రోజుకి ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తుంది ముందు. 8200 బై 1000 ఈజ్ ఈక్వల్ టు 8.2 కిలో వాట్ అవర్స్ పర్ డే అనమాట. కానీ మనకి ఇక్కడ ఏమన్నాడు, క్యాలిక్యులేట్ ఎలక్ట్రిసిటీ బిల్ ఆఫ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ యాజ్ పర్ ద ఎలక్ట్రిసిటీ టారిఫ్ ఫర్ ద మంత్ ఆఫ్ 30 డేస్. సో ఫర్ ద మంత్ ఆఫ్ 30 డేస్ కావాలన్నాడు. కాబట్టి మనకు ఒక డేకి వచ్చింది కాబట్టి 30 డేస్ అంటే ఇంటూ 30, టోటల్ కిలో వాట్ అవర్స్ పర్ మంత్. సో 8.2 ఇంటూ 30, 246 kWh పర్ మంత్. ప్రీవియస్గా మనం చెప్పుకున్న దాంట్లో ఏమన్నా కిలో వాట్ అవర్ అంటే యూనిట్స్ అనమాట. అంటే ఇప్పుడు ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేసినట్టు, 246 కిలో వాట్ అవర్స్ అంటే 246 యూనిట్స్ ఆ మంత్లో మీరు కన్జ్యూమ్ చేశారు. ఇప్పుడు బిల్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక యూనిట్ కాస్ట్ ఎంత, 50 పైసే. సో ఈ యూనిట్స్ని ఇంటూ 50 పైసా చేయాలి. టోటల్ బిల్ ఈజ్ ఈక్వల్ టు 246 ఇంటూ 0.50 అంటే 50 పైసా. సో 123 రూపీస్ మీకు బిల్ అనేది జనరేట్ అయ్యిందనమాట. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రిసిటీ బిల్ క్యాలిక్యులేషన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చేద్దాం. చూడండి, టాస్క్డ్ విత్ క్యాలిక్యులేటింగ్ ద ఎలక్ట్రిసిటీ బిల్ ఫర్ ఎ హౌస్ హోల్డ్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. చూడండి మీకు లాజిక్గా ఇచ్చాడు, ఎన్ని రోజులు అనేది చెప్పకుండా తెలివిగా ఏప్రిల్ అన్నాడు. అంటే ఇంకొకసారి ఫిబ్రవరి అనొచ్చు, లేకపోతే లీఫ్ ఇయర్లో ఫిబ్రవరి అనొచ్చు, లేకపోతే ఇంకొక ఆగస్ట్ అనొచ్చు. అట్లా వాళ్ళు ఒక మంత్ నేమ్ చెప్పినప్పుడు ఆ మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి అనేది చూసుకోండి. ఏప్రిల్ అంటే మనకు తెలుసు 30 డేస్ ఉంటాయని, అది కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఓకేనా. అంటే ఏం లేదు, మొత్తం అంతా బాగానే ఉంటుంది. ఇక్కడ ఏప్రిల్ అని ఇచ్చినప్పుడు 30 డేస్ అని తెలియకపోతే ఆ 30 డేస్ కాకుండా మీరు 31 డేస్కో 28 డేస్కో క్యాలిక్యులేట్ చేస్తే బిల్లు రాంగ్ వస్తుంది అనమాట ఆన్సర్. ఓకేనా. ఏప్రిల్ 30 డేస్ కాబట్టి చూడండి. ఇప్పుడు రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, ఎయిర్ కండిషనర్, టెలివిజన్, లైట్లు టోటల్ 6 ఫర్ ద హౌస్ అని ఇచ్చేసాడు. పవర్ రేటింగ్ ప్రతి అప్లయన్స్కి పవర్ రేటింగ్ ఇచ్చేసాడు. యూజేజ్ 24 అవర్స్ పర్ డే, 1 అవర్ పర్ డే, 8 అవర్స్ పర్ డే, 5 అవర్స్ పర్ డే, 6 అవర్స్ పర్ డే. ద ఎలక్ట్రిసిటీ టారిఫ్ ఈజ్ 50 అంటే 0.50 అంటే 50 పైసే పర్ కిలో వాట్ అవర్ అన్నాడు. క్యాలిక్యులేట్ ద టోటల్ ఎలక్ట్రిసిటీ బిల్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. బ్రాకెట్లో మీకు నేను ఇక్కడ 30 డేస్ అని పెట్టాను అర్థం కావడం కోసం. ఓకేనా. లెట్స్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. చూడండి, మనం యాజ్ యూజువల్గా టేబులర్ ఫామ్లోకి తీసుకొచ్చేసాం. రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, ఎయిర్ కండిషనర్, టెలివిజన్, లైట్. నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, అన్నీ ఒక్కొక్కటి ఉన్నాయి. లైట్లు మాత్రం 6 ఉన్నాయి. ఈచ్ వాటేజ్ ఇచ్చేసాం, నెంబర్ ఆఫ్ అవర్స్ ఇచ్చేసాం. సో నెంబరు, వాటేజ్, అవర్స్ ఈ మూడింటిని మల్టిప్లై చేసేసుకుంటే యాజ్ యూజువల్గా
టోటల్గా మీకు వాట్ అవర్స్ వచ్చేసింది. సేమ్ ప్రొసీజర్. మీరు ఇంక ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా ఇదే ప్రొసీజర్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే రకరకాల మోడల్స్ చేస్తే మళ్ళీ మీకు ఎగ్జామ్లో మోడల్ గుర్తు రావడం కొంచెం కష్టం అవుతుంది. ఇది అనుకోండి ఇంకా డిఫాల్ట్గా ఇక వాళ్ళు ఎన్నైనా ఇవ్వనివ్వండి, ఎలాగైనా ఇవ్వనివ్వండి, ఇంక ఇవే మోడల్స్ ఉంటాయి అనమాట. టోటల్ వాట్ అవర్స్ అనేది వచ్చేసింది. టోటల్ కిలో వాట్ అవర్స్ అంటే 28,600/1000 28.6 అయింది. ఇది పర్ డేకి వచ్చింది. పర్ మంత్ కావాలంటే ఏప్రిల్ అన్నాడు 30 రోజులు కాబట్టి ఇంటూ 30 28.6 ఇంటూ 30 చేస్తే 858 కిలో వాట్ అవర్ పర్ మంత్ వచ్చింది. ఇది ఏంటి మీకు వచ్చింది? టోటల్ యూనిట్స్ అనమాట. ఇప్పుడు మీకు టోటల్ బిల్ కావాలంటే యూనిట్స్ ఇంటూ ఒక యూనిట్ కాస్ట్ 50 పైసా 0.50. సో 429 రూపీస్ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మనకి జనరేట్ అయిందనమాట. ఇది బిల్లు పే చేయాల్సింది. ఇది క్యాలిక్యులేషన్ చేసే పద్ధతి. మీకు ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ ఇంకొంచెం బ్యాక్ చేసుకుని ఈ వీడియోని ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి చూస్తే మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేశారంటే మాత్రం మీకు ఇంకా మర్చిపోరు అనమాట. ఓకేనా? సో యాజ్ యూజువల్ కామెంట్ సెక్షన్లో క్వశ్చన్స్ ప్లేస్ చేస్తాను, చూసుకోండి ఒక పీడిఎఫ్. అండ్ ఓకే, థ్యాంక్ యూ.